హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదే మొదటిసారి అయితే మీరు మా ఛానల్కి రావడం త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ నేను లోపల కుప్పలుగా దాచుంచాం మీకోసం. రీసెంట్గా రిలీజ్ అయిన గుడ్ ఫార్చ్యూన్ అనే హాలీవుడ్ మూవీ చూడటం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 1 గంట 38 నిమిషాలు అండ్ బడ్జెట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ $15 million. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే పర్లేదు, బాగానే ఉంది అండ్ ఎక్కడా కూడా బోర్ కొట్టలేదు. ఎందుకో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అన్ని కూడా. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, కాలిఫోర్నియాలో అర్జున్ స్ట్రగలింగ్ గిగ్ వర్కర్ ఉంటాడు. లైక్ చిన్న టాస్క్స్ కంప్లీట్ చేసుకుంటూ ఫ్రీలాన్సర్ లాగా మనీ సేవింగ్స్ కోసం. బట్ ఓవర్ ద పీరియడ్ తన లైఫ్ లో అంతగా సెటిల్ అవ్వడంతో లైఫ్ మీద హోప్ ని కోల్పోతాడు. ఇంతలో గ్యాబ్రియల్ అనే గార్డియన్ ఏంజల్ తన లైఫ్ లోకి ఎంటర్ అయ్యి రిచ్ పర్సన్ జెఫ్ తో లైఫ్ ని స్వాప్ చేస్తాడు. తర్వాత ఏమైంది, తన ప్రాబ్లమ్స్ ఏమైనా సాల్వ్ అయ్యాయా లేదా అనేది మూవీలో చూస్తాం. పాజిటివ్స్ చెప్పాలి అంటే ఇంట్రెస్టింగ్ ప్రెమిస్ అని చెప్పొచ్చు. ఈ సింపుల్ స్టోరీ లైన్ ని గార్డియన్ ఏంజల్స్ అనే కాన్సెప్ట్ తో హ్యూమర్ ని బాగానే జనరేట్ చేశారు. మూవీని డైరెక్ట్ చేసింది అజీజ్ అన్సారీ. ఈయన ఫేమస్ స్టాండప్ కమెడియన్ అండ్ ఆల్సో అన్ యాక్టర్. ఫీచర్ ఫిల్మ్ కి డైరెక్ట్ చేయడం ఇదే మొదటిసారి. ఇంతకు ముందు చాలా టీవీ సిరీస్ అండ్ లైవ్ షోస్ చేసాడు ఈయన. నెట్ఫ్లిక్స్ లో మాస్టర్ ఆఫ్ నన్ అనే సిరీస్ చాలా ఫేమస్ అండ్ బాగుంటుంది కూడా. ఈ మూవీ విషయానికి వస్తే బాగానే హ్యాండిల్ చేశాడు ఆయన. ఫన్ అండ్ క్యాజువల్ టోన్లో వెళ్తూ ఉంటుంది మూవీ. ఏదో పెద్ద డైలాగ్స్ పెట్టి లెసన్స్ తీసుకుంటున్నట్టే ఉండదు. క్లోజెస్ట్ మూవీ రిఫరెన్సెస్ ఇవ్వాలి అంటే మీకు జానరా గురించి ఐడియా రావడానికి 1983లో వచ్చిన ట్రేడింగ్ ప్లేసెస్ అండ్ 1978లో వచ్చిన హెవెన్ క్యాన్ వెయిట్ అండ్ రీసెంట్ టైమ్స్లో అయితే 2011లో వచ్చిన ద చేంజ్ అప్. బట్ వాట్ మేక్స్ దిస్ ఫిల్మ్ డిఫరెంట్ అని అడిగితే 6 పాయింట్స్ చెప్తాను నాకు అర్థమైనంత వరకు. మొదటిది, మోడర్న్ టైమ్స్లో గిగ్ వర్క్, యాప్స్, ఇన్ఫ్లేషన్ అండ్ బర్న్అవుట్ టాపిక్స్ మీద బాగానే టచ్ చేశారు. ఎకనామిక్ ప్రెషర్ ఎలా ఉంటుంది అని. రెండోది, ఫిలసాఫికల్ అండ్ ఎమోషనల్ టోన్, లైక్ హ్యాపీ లైఫ్ వర్సెస్ రిచ్ లైఫ్ అన్నట్లు పీస్ని సాక్రిఫైస్ చేసి మనీ వెనకాల పడాలా లాంటి టాపిక్స్ మీద. మూడోది, కియాను రీవ్స్ యాజ్ అన్ ఏంజల్. ఆయన ఉంటేనే మూవీస్కి బై డిఫాల్ట్ హైప్ పెరుగుతుంది. దీంట్లో కామ్, మిస్టికల్, మినిమలిస్ట్ ఏంజల్ క్యారెక్టర్ చేశాడు ఆయన. ఏదో సంబంధం లేని పవర్స్ పెట్టి గ్రాఫిక్స్ అవి ఇవి లేకుండా. నాలుగోది, అజీజ్ అన్సారీ స్టైల్ హ్యూమర్. నేను అతని స్టాండప్ కామెడీ షోస్ అండ్ టీవీ సిరీస్ ఆల్మోస్ట్ అన్ని చూశాను. ఆయన కామెడీ మెయిన్గా ప్రివిలేజ్, ఆక్వర్డ్, గిల్ట్ అండ్ కల్చరల్ డిఫరెన్స్ మీద ఉంటాయి టాపిక్స్. ఐదోది, బ్యాలెన్స్డ్ మెసేజ్. రిచ్ అంటే ఈవిల్ అని, పూర్ అంటే గుడ్ అని స్టీరియోటైప్స్లోకి వెళ్లకుండా యూజువల్గా మనుషులు ఫార్చ్యూన్ని ఎలా అర్థం చేసుకుంటారు అనేలాగా. సిక్స్త్ది, మూవీ టోన్. సాఫ్ట్ కలర్ ప్యాలెట్ వాడారు మాస్టర్ ఆఫ్ నన్ టీవీ సిరీస్ అండ్ ఇటర్నల్ సన్షైన్ ఆఫ్ ద స్పాట్లెస్ మైండ్ మూవీకి విజువల్ బ్లెండ్ లాగా ఉంటుంది. లీడ్ యాక్టర్స్ ముగ్గురు బాగానే పర్ఫామ్ చేశారు. మెయిన్ గా కియాను రీవ్స్, అజీజ్ అన్సారీ అండ్ సెత్ రాజన్ చుట్టూ ఉంటుంది మూవీ అంతా. కియాను రీవ్స్ యాక్టింగ్ కొంచెం గ్రౌండెడ్ ఉంటుంది ఈసారి. చాలా కామ్, కంపోజ్డ్, ఇన్నోసెంట్ గా ఉంటుంది. ద మ్యాట్రిక్స్ అండ్ జాన్ విక్ లాంటి యాక్షన్ మూవీస్ చూసిన వాళ్ళకి ఈ మూవీ కొంచెం డిఫరెంట్ గా ఉండొచ్చు. అండ్ మిగతా యాక్టర్స్ వాళ్ళ రోల్స్ వాళ్ళు బాగానే పర్ఫామ్ చేశారు. అన్సారీ వాళ్ళ ఫాదర్ కూడా 1 or 2 scenes కనిపిస్తారు ఆయన. సినిమాటోగ్రఫీ వర్క్ బై ఆడమ్ న్యూపోర్ట్ బేరా డీసెంట్ ఉంది. రియాలిటీకి దగ్గరలో ఉంటాయి లొకేషన్స్ అండ్ విజువల్స్ అన్ని. మ్యూజిక్ బై కార్టర్ బర్వెల్ డీసెంట్ ఉంది. యూజువల్ అర్బన్ కామెడీస్ అండ్ డ్రామా మూవీస్ లో ఉండేలాగే ఉంటుంది. నెగిటివ్స్ చెప్పాలి అంటే తెలిసిన స్టోరీ లైనే కాబట్టి వేరే క్యారెక్టర్స్ కూడా కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చుంటే బాగుండేది. లైక్ చాలా మంది గార్డియన్ ఏంజల్స్ ని ఏంజల్ మేనేజ్మెంట్ లాగా ఫన్నీగా చూపించారు. బట్ రెఫరెన్సెస్ మాత్రం గ్యాబ్రియల్, మార్తా, ఎజ్రియల్ మీదే ఉంటాయి. వీళ్ళు ముగ్గురే కాకుండా ఇంకా వేరే ఏంజల్స్ కూడా ఇంటర్ఫియర్ అవ్వడం అండ్ టోటల్ సినారీస్ అన్ని మెస్సీ అయిపోవడం అలా కూడా కొంచెం కామెడీని జనరేట్ చేయొచ్చు నాకు అనిపించింది. లిమిటెడ్ క్యారెక్టర్స్ కాకుండా స్లో పేస్ లో ఉంటుంది మధ్యలో అండ్ ఆల్సో టోన్ స్విచ్ అవుతూ ఉంటుంది కూడా ఫ్రీక్వెంట్ గా, లైక్ కామెడీ, డ్రామా అండ్ ఫిలాసఫీని. మూవీ రన్ టైం ఇంకొంచెం ట్రిమ్ చేయొచ్చు. ఎడిటింగ్ బై డానియల్ హేవర్ట్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్. ఎంగేజింగ్ సీన్స్ కొన్ని పెట్టుకోవాల్సింది లాస్ట్ 45 minutes లో. పోస్ట్ క్రియేట్ సీన్స్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. ఇదంతా కాదు బ్రో అసలు మూవీ చూడొచ్చా లేదా అంటే, మీకు గనక సింపుల్ స్టోరీ లైన్ ని క్లాసెస్ స్పీకర్ టైప్ లా కాకుండా కామెడీతో చిన్న మెసేజ్ ఇచ్చే మూవీస్ ఇంట్రెస్ట్ ఉంటే మూవీ నచ్చుతుంది. అలా కాకుండా తక్కువ కాన్వర్సేషన్స్ ఉండి విజువల్ గ్రాండియర్ తో ఇన్నోవేటివ్ స్టోరీ టెల్లింగ్ ని ఎక్స్పెక్ట్ చేస్తే నచ్చదు. ఈజీగా చెప్పాలి అంటే అజీజ్ అన్సారీ కామెడీ షోస్ అండ్ టీవీ సిరీస్ ని ఫాలో అయ్యే వాళ్ళకి ఈ మూవీ టోన్ కొంచెం అర్థమవుతుంది, సింక్ లో ఉంటారు. మిగతా ఆడియన్స్ కి కొంచెం స్లో పేస్ అనిపిస్తుంది. లైక్ మూవీ అంతా కాన్వర్సేషన్స్ ఉండటం వల్ల. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అంతేగాక మీ వాల్యుబుల్ సజెషన్స్ ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.